ప్రైజ్ ది లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ మనందరం కలిసిలాగా దేవుని ధ్యానించుకునే అవకాశం దయచేసినందుకు వందనాలు. చిన్న మంద భయపడుతుందని చెప్పి ఆ రోజు ఆ మేడగదిలో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం చాలా తక్కువ మంది అయినప్పటికీ కూడా ఎంతో ధన్యకరమైనటువంటి వాక్యం ధ్యానించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారు కూడా మేలు పొందాలని కోరుకుంటూ ఈ రోజు మూల వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ప్రేమమయుడైన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమ రక్షణ స్థితినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. దయగల మా ప్రభు, మరొక్కసారి నీ వాక్యంను ధ్యానించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి నాయన. నీ సంకల్పములో లేనిదే మేము ఇక్కడ కూర్చోలేము తండ్రి, నీ వాక్యం ధ్యానించలేము తండ్రి. ధన్యకరమైన స్థితిని మేము పొందలేము తండ్రి. మరొక్కసారి అట్టి ధన్యకరమైన స్థితి మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. దయగలమా ప్రభా. చక్కని ప్రారంభ ప్రార్థన, అదేవిధంగా నాయన మంచి ఒక చక్కని పాట నాయన వినగలిగే భాగ్యం దయచేసావు తండ్రి. అవును తండ్రి, సృష్టికితూ నీవే తండ్రి. నాయన మేమేమి కలిగి ఉన్నామో అవన్నీ మీవే తండ్రి. అది తెలుసుకోకుండా నాయన ఆయా పరుగులు ఆయా సమయాల్లో అటువైపు ఇటువైపు పరుగులెత్తుతూ ఏదో సంపాదించాలని శ్రేష్టమైన ఈవెన్ మేము పోగొట్టుకుంటున్నామేమో తండ్రి. వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ రోజు మాతో మాట్లాడనైన వాక్యాన్ని బట్టి వందనాలు. నన్ను మరుగుపరచండి తండ్రి. ఆయన ఆధ్యాత్మిక మర్మాలు వెల్లడి చేసేటప్పుడు నన్ను ఒక బోరుగా వాడుకున్న తండ్రి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచి కార్యాంతమున నిన్ను స్తుతించుకునే భాగ్యం దయచేయండి. ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన నీ బిడ్డ జ్యోతి మేడంకి మంచి ఆరోగ్యం దయచేసి, అదేవిధంగా తండ్రి అక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా నీ కాపుదలకు అప్పగించుకుంటూ మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ రోజు చెప్పాలంటే ఇది కూడా మనం ధ్యానించాలా అనుకుంటా. అంటే యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. ఈవేళ టైటిల్ మందది. మనందరికీ తెలిసిందే కదా. దాని గురించి మనం పనిగట్టుకుని ధ్యానించాల్సిన అవసరం ఏంటి? యేసుక్రీస్తు దైవ కుమారుడు, మోషే మనుష్యుడు. ఎట్లాగైనా యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడే కదా. దాన్ని మనం ఈరోజు ధ్యానాంశంగా తీసుకోవాలంటే మన పరిశుద్ధ గ్రంథంలో యుగాంతములో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి కూడా కావలసినటువంటి అంశాలు మాత్రమే ఇందులో పొందుపరచడం జరిగింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే ప్రతి వాక్యము, ప్రతి చాప్టర్ కూడా ఇక్కడ రాయటం జరిగింది. ఆ రోజుల్లో మరి పౌలు గారు చేసిన సేవా సందర్భంగా, అంటే ఈ పత్రిక క్రీస్తు శకం 70వ సంవత్సరానికి ముందు వ్రాయబడినటువంటి పత్రిక. ఎందుకంటే అప్పటికి యెరూషలేం దేవాలయం ఉంది. అనుదిన బలి అన్ని కూడా జరుగుతున్న సమయాలు కూడా రాయటం జరిగింది. కాబట్టి అంటే క్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాల లోపు వ్రాయబడినటువంటి పత్రిక. అప్పటికి పునరుత్థాన అనుభవాన్ని చూసి నమ్మిన వారు నమ్మారు. తర్వాత 40 దినాలు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు చూసి నమ్మిన వారు నమ్మారు. ఆ తర్వాత జరిగిన అద్భుత కార్యాలను బట్టి నమ్మిన వారు నమ్మారు. కానీ అప్పటికి ఇప్పటికీ కూడా నమ్మని వారు ఇంకా ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుని దైవ కుమారుడుగా అంగీకరించిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. అంటే అన్ని జనుల సంగతి తీసేయండి, నాన్ క్రిస్టియన్ సంగతి తీసేయండి, క్రైస్తవులు మనం చెప్పుకునేవారు కూడా క్రీస్తుని అంగీకరించిన వారు కొన్ని శాఖలు ఇంకా ఉన్నాయి కదా. అయితే అక్కడ పౌలు గారికి ఆ సమయంలో చాలా గ్రేట్ ఛాలెంజ్ ఏంటంటే, ముందు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు దేవదూతలను కూడా మీరు ఆరాధించాలి.
దేవదూతలు ఒకడు యేసుక్రీస్తు అన్న వాళ్ళు ఉన్నారు, దేవదూతలు యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళు అన్నవారు ఉన్నారు. దేవదూతలు మనం ఆరాధిస్తేనే మన ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరతాయి అని చెప్పి అన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా ఆయన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వము, ఆయన మహిమ తేజస్సులో నుంచి వచ్చిన వ్యక్తి ఆయన అని చెప్పి, ప్రపంచంలో ఆయన చేత, ఆయన కొరకు, ఆయన మూలంగా నిర్మించబడిన అని చెప్పి, అదేవిధంగా ఆయన మన కోసం వచ్చి మన పాప శుద్ధీకరణ కోసం సిలువ బలియాగం చేసి ఆయన తండ్రి కుడిపార్శ్వన సింహాసనంలో కూర్చుని ఉన్నాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇంత గొప్ప రక్షణ ఎందుకైందో కూడా మనం ధ్యానించుకున్నాం. ఆ రక్షణ అనేది రక్షణ అనుగ్రహించినటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఆయన కనికరము దయ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు, సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వకృపానిధి. ఆయన కృప ఎంత మందికి ఇచ్చినా తరిగిపోయేది కాదు, సర్వకృపానిధి. కాబట్టి ఇట్లాంటి గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తూ, రక్షణలో కూడా 3 స్టేజెస్ ఉన్నాయని కూడా మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది సాల్వేషన్, అంటే లోకం నుంచి మనల్ని వేరుపరచటం. లోక సంబంధాలుగా ఉన్న మనల్ని ఆయన పిలుచుకుని పరలోకపు పిలుపుతో మనల్ని రక్షించుకుని ఏర్పాటు చేసుకోవటం. సెకండ్ స్టేజ్ ఏంటంటే శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ అనేది రోజు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నన్ను వెంబడించగోరిన వాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ప్రతిదినము వెంబడించాలన్నాడు ఆయన. కాబట్టి రక్షణ అనేది ఒక్క రోజుతోటి అయిపోయేది కాదు. ఈ లోకాన్ని మనం విడిచి వెళ్లే వరకు కూడా శుద్ధీకరింపబడుతూనే ఉంటాం. అది సెకండ్ స్టేజ్. ఆ తర్వాత జస్టిఫికేషన్, అంటే ఆయన చిత్తానికి మనం అప్పగించిన దాన్ని బట్టి శుద్ధీకరణ అనేది జరుగుతుంది. కంపెల్షన్ అనేది లేదు ఎప్పుడు కూడా. చాలా మంది మత మార్పుడు అది ఇది అంటారు, కానీ క్రైస్తవత్వంలో కంపెల్షన్ అనేది లేదు. నీకిష్టమైతే, మనకిష్టమైతే ఆయన మనం అప్పగించుకుంటే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే నన్ను రక్షించగలడు, ఆయన మాత్రమే నన్ను విమోచించగలడు అని చెప్పి విశ్వసించి మన జీవితానికి ఆయన మనం అప్పగించినట్లయితే, సంపూర్ణంగా అప్పగించినట్లయితే సంపూర్ణమైన మార్పు మనకి ఉంటుంది. కాబట్టి ఆ తీర్పు అనేది తర్వాత థర్డ్ స్టెప్ అని చెప్తూ, అక్కడ 8వ సంకీర్తన కూడా ఎత్తి చూపుతూ, దావీదు మహారాజుకి తెరవబడిన మనోనేత్రం ద్వారా ఆయన చూసిన సంగతులు చెప్తూ, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు అని చెప్తూ, మహిమ కిరీటం ధరింప చేశావన్నాడు చివరికి. ఎందుకంటే నీవు ముందు దేవదూతల కంటే ఆయన్ని కొంతకాలం తక్కువగా చేసినా, ఆయన పునరుత్థానుడై చేసినటువంటి ముందు ఆ బలియాగం తర్వాత పునరుత్థానాన్ని బట్టి ఆయనకి నువ్వు మహిమ కిరీటం ఇచ్చి దేవదూతల కంటే ఉన్నతమైన స్థానంలో ఆయన్ని కూర్చుండబెట్టావు అని చెప్పి దావీదు మహారాజ్ చెప్పిన దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా ఆయన రక్త మాంసాలతో ఎందుకు రావాల్సి వచ్చింది ఈ లోకానికి అంటే, ఈ పాపాన్ని జయించడానికి మరి ఒక దేవదూతగానో మరొకటో వస్తే, దేవుడు కాబట్టి పాపం లేకుండా జీవించాడు, దేవదూత కాబట్టి పాపం లేకుండా జీవించారు అని అనటానికి ఆస్కారం లేకుండా మనలాగే రక్తమాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జన్మించి, శోధింపబడినను పాపం చెయ్యకుండా సాతానును జయించి మరణమును ఓడించాడు ఆయన. కాబట్టి ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పి ఆ 2వ అధ్యాయం చివరిన ఆయన శోధింపబడినను, మనలాగే శోధింపబడినను, ఆయన ఎక్కడ కూడా పాపం చేయలేదన్న దాంతో ముగించాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మొదలు పెట్టేది ఏంటంటే, మొదటి వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇందువలన పౌలు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, యేసుక్రీస్తు బోధలు కూడా అంతే, నోన్ టు అన్నోన్ అంటాం కదా, తెలిసిన విషయం నుంచి తెలియని విషయం బోధించటం. యేసుక్రీస్తు ఉపమానాలన్నీ కూడా మనకు చిరపరిచితమైన వాటిలో ఆవగింజ, ఉప్పు, లేకపోతే విత్తనం, ఆ పాలస్తీనా ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్రాక్షలు, ఒలీవ, అంజూరం, ఏదైతే లభ్యమవుతాయో ముత్యాలు, ఇలాగ అవేంటో మాకు తెలియదు అన్నట్టు కాకుండా, మనకు చిరపరిచితమైన వస్తువులతో, చిరపరిచితమైన సంఘటనల ద్వారా ఆయన పరలోక రాజ్య మర్మాలను తెలియజేశారు యేసుక్రీస్తు.
పౌలు గారు కూడా ఏం చేస్తారంటే ముందు మనకి కొంత వివరించి చెప్తారు. చెప్పిన తర్వాత కాబట్టి అంటే తెలిసిన విషయం నుంచి ఈజీ అంశం నుంచి డిఫికల్ట్ టాస్క్ అయినా నడిపిస్తారు. ఇక్కడ కాబట్టి అన్నప్పుడు మనం గమనించినట్టయితే అందుచేత అంటే ఇక్కడ రోమా పత్రిక 12 అధ్యాయం 1 వచనంలో చూస్తే కాబట్టి మీ శరీరములు సజీవ యాగములుగా సమర్పించుడి అంటాడు. ఆ కాబట్టి అనే మాటకు ముందు ఆయన చాలా కసరత్తు చేశాడు. రోమిలో రాసిన పత్రికలో 1వ అధ్యాయం నుంచి ఆ 10వ అధ్యాయం వరకు కూడా ఆ సిద్ధాంతాలు, దేవుని యొక్క సిద్ధాంతాలు అన్ని చెప్పి అంత గొప్ప సిద్ధాంతాలు కలిగినటువంటి విశ్వాసం కాబట్టి ఇంతమంది విశ్వాస వీరులు అయిపోయారని చెప్పి 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది మనం నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపం అని చెప్పి 34 మంది విశ్వాసం యొక్క చరిత్రలు 11వ అధ్యాయంలో చెప్పిన తర్వాత ఇంత గొప్ప పిలుపు మీకుంది, ఇంతమంది విశ్వాసులు హతసాక్షులే మీ ముందు నిలబడ్డారు కాబట్టి మీరు ఈ లోక సంబంధమైన మర్యాదకు వెళ్లకుండా మీరు ఉత్తమమును అనుకూలమునైన పద్ధతిని అనుసరించి రూపాంతరం చెంది మీ శరీరములు సజీవ యాగములుగా సమర్పించండి అంటే కాబట్టి అన్నారు. అంటే ఆ పైన ఎందుకు ఏంటి అనేది ఆయన వివరిస్తాడు అనమాట. ఆ తర్వాత అంశాలు చూస్తే మనం ఆ 11 తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం చూస్తే ఆయన అంటాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను అనుకూలులను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే చివరి అధ్యాయానికి వచ్చేసిన ఒక ఎంకరేజ్మెంట్ అన్నమాట. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సంఘంలో ఉన్నటువంటి దురాచారాన్ని అన్నిటిని కూడా ఖండించాడు ఆయన. ఆ క్లోయే అనే ఇంటి వారి గురించి తెలిసిన తర్వాత ఆ ఇంటి వారి గురించి ఖండిస్తూ, అదే విధంగా ఆ సంఘంలో ఏ ఫాల్ట్స్ అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఆయన విమర్శించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇవన్నీ కూడా చూశారు కదా, కాబట్టి అలసిపోకండి. సంఘంలో ఏదో లోపాలు ఉన్నాయనో, సంఘంలో కొంతమంది బలహీన విశ్వాసం కలిగిన వారు ఉన్నారనో, లేకపోతే సంఘం ఒక రకంగా చిన్నాభిన్నం అవుతుందనో ఇట్లాంటి ఆలోచించకండి. ఎందుకంటే ఆయన శరీరం సంఘం చిన్న చిన్న లోపాలు వచ్చినప్పటికీ కూడా సంఘాన్ని సరిచేసుకునే బాధ్యత ఆయనకుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండండి, అనుకూలంగా ఉండండి, ఉత్సాహంగా దేవుని కార్యక్రమంలో ఆసక్తిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిగా ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. మన చుట్టూ మరి ఇది మనతో కూడా మాట్లాడుతున్నట్టుగానే మనం భావించినట్టయితే రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం గాని, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం గాని, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులతో మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్న మనతో కూడా పౌలు గారు మాట్లాడుతున్నారని ఆలోచించినట్టయితే నిజమే. చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు ఇందాక వరకు మనం మాట్లాడుకున్నాం, ఈ కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. నిజమే, చాలా రకాలైన ఎవరి ఇష్టమైన డాక్టర్ వాళ్ళు ప్రజెంట్ చేసేయడానికి తయారైపోతున్నారు. అది దేవుడు లేడు అని వాదించడం చాలా తేలికైనటువంటి విషయం. దేవుడు ఉన్నాడు అంటానికి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ వేరు, ఫెయిత్ వేరు కదా. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇట్లాంటి సమయంలో ఎందుకు వచ్చింది అన్నట్టుగా మీ నిరాశ నిస్పృహతో కాకుండా, దేవుడు మీకోసం ఇంత త్యాగం చేశాడు కదా, పరలోకం నుంచి వచ్చి దైవ కుమారుడై ఉండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఆయన పరలోకం నుంచి వచ్చి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అన్నాడు, దాసుని రూపం ధరించాడు. కాబట్టి ఆయన్ని అన్ని నామముల కంటే పైనామంగా దేవుడు ఉంచాడని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అంత త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వైపు చూడండి, మీరు లోకం వైపు చూడొద్దు. అందుకనే పౌలు గారు చెప్తాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ పరిగెత్తండి. లోకం వైపు చూసామా ఏదో క్షణంలో మనకి అయిపోద్ది, ఏదో క్షణంలో బలహీన పడిపోతాం కదా. కాబట్టి పౌలు గారు అంటారు, అందుకని మీరు ఇక అన్ని వదిలేయండి, లోక మర్యాదను అసలు అనుసరించవద్దు అని చెప్పి. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాగ్దానం మనకు ఉన్నది కాబట్టి అంటాడంటే, కాబట్టి అందువలన
ఎందుకంటే అన్నది ఎందుకు చెప్తారు ఆయన అన్నది వివరించడానికి 4 రిఫరెన్స్లు చెప్తున్నాను మీకు. ఈ 7వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, ఈ వాగ్దానము మనకు ఉన్నది కాబట్టి. ఏ వాగ్దానం అంటే 6వ అధ్యాయం చివరి వచనాలు చూడండి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చివరి వచనాలు చూస్తే, వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడునై ఉందునని, వారు నాకు పిల్లలై ఉందురు, నేను వారికి తండ్రినై ఉందును అని చెప్పాను. అంత గొప్ప వాగ్దానం దేవుడే ఇచ్చాడు. ఆయన మనల్ని పిల్లలుగా స్వీకరిస్తానని, ఆయన ప్రజగా మనల్ని ఎన్నుకుంటాను అన్నాడు. కాబట్టి ఇక లోకంలో వచ్చే శ్రమల వైపు మీరు చూడొద్దు, లోకం వైపు చూడవద్దు. ఎందుకంటే గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికే మన పరుగు పందెంలో మనం పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కాబట్టి సమాధానం అను ఆ బంధం చేత ఆత్మ కలిగి ఉండండి అని చెప్తూ ఐక్యత కాపాడుకోండి అని చెప్తాడు. కాబట్టి అని 4వ అధ్యాయం ప్రారంభించేటప్పటికి 3 అధ్యాయాలు అప్పటికి అయిపోయిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ 3 అధ్యాయాల్లో పౌలు గారు ఏం చెప్పారంటే, క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధం శరీరానికి శిరస్సుకి ఉన్నటువంటి సంబంధంతో సమానము. క్రీస్తు శిరస్సు, సంఘం శరీరం. కాబట్టి ఈ శరీరంలో అవయవాలు ఈ వేటి పని ఎట్లాగా చేయాలో అట్లా చేసినప్పుడు మాత్రమే ఆ సంఘం చక్కగా వర్ధిల్లుతుందని చెప్పి క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని శిరస్సుకి శరీరానికి ఉన్న సంబంధంతో పోల్చి 3 అధ్యాయాలు చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, కాబట్టి సమాధానం అనే బంధం చేత ఐక్యత కలిగి ఉండండి. ఎందుకంటే మీరు వేరు కాదు, ఎవరు ఇందులో వేరు వేరు కాదు. మనందరం, మీరు హైదరాబాద్ లో ఉండొచ్చు, నేను తాడేపల్లిగూడెంలో ఉండొచ్చు, మరొకరు ఎక్కడ ఉండొచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ విశ్వాసులందరూ కూడా ఈ యూనివర్సల్ చర్చిలో, ఆధ్యాత్మిక సంఘంలో, ప్రపంచానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంఘంలో మనం శరీర భాగాలు. కాబట్టి ఒక శరీర భాగం నష్టపోతే, బాధ అనుభవిస్తే, మన చిటికిన వేలకు దెబ్బ తగిలితే శరీరం అంతా ఎట్లాగైతే బాధపడుతుందో, అదే విధంగా ఒక్క శరీరంలో అవయవాలైనటువంటి మనం ఒకరి గురించి ఒకరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ, ఒకరి క్షేమాభివృద్ధి ఒకరు మనం కోరుకుంటూ ఉండాలి. కాబట్టి సమాధానం అనే ఐక్యత కాబట్టి అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అదేంటంటే, శిరస్సుగా క్రీస్తున్నాడు మీకు. ఆ శిరస్సు ఆజ్ఞలు మీరు పాటించినట్టయితే లోకంలో వచ్చే వాటిలన్నింటినీ కూడా మీరు ఎదిరించవచ్చని, కాబట్టి మీరు ఐక్యతగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా కొలస్సీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్టయితే 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి మీరు పైన వాటిని వెదకండి. పైన ఎవరున్నారు? తండ్రి కుడిపార్శ్వాన దైవ కుమారుడైన యేసుక్రీస్తున్నాడు. కాబట్టి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అటు చూడండి, లోకం వైపు చూడవద్దు. ప్రసంగి అంటాడు కదా 2వ అధ్యాయంలో, సూర్యుని క్రింద ఉన్నదంతా ఆయాసము దుఃఖమే అని చెప్తాడు ఆయన. కాబట్టి మీరు సూర్యుని క్రిందకు చూడవద్దు, నువ్వు పైకే చూడు. నీ పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి నువ్వు పైకే చూడని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా మన పిలుపు పరలోక సంబంధమైనది కాబట్టి మనం పరలోకం వైపే చూడాలి. మన పిలుపు పరలోక సంబంధమైంది. మనం రోజు ఆరాధిస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే మన పిలుపు పరలోక సంబంధమైనది. ఆ దేవుడు మనం పిలుచుకున్నాడు అని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా ఆ వైపే ఉండాలి. అదే విధంగా ఇక్కడ ప్రధాన యాజకుడు అపోస్తులుడు అని కూడా సంబోధించడం జరిగింది యేసుక్రీస్తుని. బహుశా నాకు తెలిసి న్యూ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తుని అపోస్తులుడు అని సంబోధించింది ఒక్క సందర్భంలోనేమో అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఆయన అపోస్తులుగా ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఒక్కసారి ఆయన్ని అపోస్తులుడు అని చెప్పడం అనేది జరిగింది. అంటే రాయబారి. కొన్నిసార్లు ఆయన్ని రాయబారిగా, కొన్నిసార్లు దైవ కుమారుడుగా, ప్రధాన శిల్పిగా అనేక రకాలుగా వర్ణించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన్ని అపోస్తులుడు, రాయబారి అని చెప్పి అంటున్నాడు. అదే విధంగా ఈ 2వ వచనానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, యేసు మీద లక్ష్యం ఉంచుడి, ప్రధాన యాజకుడు నైన, అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి రాయబారి ప్లస్
ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు ఎట్లాంటి ప్రధాన యాజకుడు లాస్ట్ వీక్ నేను చెప్పినప్పుడు చెప్పాను. యజ్ఞకర్త, యజ్ఞోపవీతుడు, యజ్ఞ పశువు కూడా ఈయనే. ఆ యజ్ఞం చేసింది ఈయనే, యజ్ఞకర్త ఈయనే, ఆ బలి పశువుగా ఉన్నది కూడా ఈయనే. అదే విధంగా ఆ విజ్ఞాపన చేసినటువంటి ఆ యజ్ఞోపవీతం ధరించినటువంటి వాడుగా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు ఈయన. అంతకు ముందున్న ప్రధాన యాజకుల పాత్ర వేరు. వారు కూడా సంవత్సరం సంవత్సరం వారు చేసిన పాపాలకు ముందు బలి అర్పించుకుని, ఆ తర్వాత అక్కడ వచ్చిన సభ్యుల యొక్క బలి అర్పణలు, పాప పరిహారార్థ బలి గాని, అపరాధ పరిహారార్థ బలి గాని, ఉన్న బలులన్నీ వాళ్ళు అర్పించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పాపం అనేది వాళ్ళకు కూడా సంప్రాప్తించింది కాబట్టి వారు కూడా పాప పరిహారార్థ బలి అర్పించవలసి వచ్చేది. అయితే ఈయనలో ఆ పాపం లేనటువంటి యాజకుడు, ఈయన కోసం ఈయన అర్పించుకోనక్కర్లేదు. అట్లాంటి గొప్ప యాజకుడు, గొప్ప అపోస్తులుడు. కాబట్టి మీరు యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచండి. ఆయన ఎంత వివరంగా చెప్తున్నాడంటే, మీ పిలుపు పరలోక సంబంధమైనది. యేసుక్రీస్తునైన పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప అపోస్తులుడు, ప్రధాన యాజకుడు. కాబట్టి మీ దృష్టి అంతా కూడా ఆయన మీదే ఉంచండి. అదే విధంగా మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ఇక్కడ మనం ఈరోజు మెయిన్ అంశం ఏంటంటే, మనకి మోషే కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది పౌలు గారు అంత గట్టిగా వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది మోషే కంటే ఈయన గొప్పవాడు అని చెప్పంటే, యూదులు మోషేని తప్పించి ఎవరిని కూడా వాళ్ళు విశ్వసించరు. మోషే మాకు తెలుసు అని చెప్తారు. ప్రతిదానికి కూడా మేము అబ్రహాం సంతానం అంటారు, మోషే నమ్ముతారు, యెహోవా దేవుణ్ణి నమ్ముతారు. కానీ యేసుక్రీస్తుని వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి మోషే కంటే ఈయన గొప్పవాడు అని చెప్పడానికి ఆయన అప్పట్లో చాలా శ్రమ పడవలసి వచ్చింది. మరి మోషే మామూలు సామాన్యమైన వ్యక్తి అంటే కాదు, మనందరికీ తెలిసిందే. మోషే బాల్యాన్ని గురించి మనం చూస్తే ఆయన తల్లిదండ్రులు అమ్రాము, యొకెబెదు, లేవి వంశస్థులు, చాలా పవిత్రమైన కుటుంబం నుంచి ఆయన వచ్చాడు. అక్కడ ఐగుప్తు బానిసత్వాలు ఉన్నప్పటికీ కూడా దేవుని ఏర్పాటును బట్టి ఆ ఫరో రాకుమార్తె దగ్గర 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన పెరిగాడు. ఆ తర్వాత ఆ 40 సంవత్సరాల వయసు తర్వాత ఒక హెబ్రీని ఐగుప్తీయుడికి మధ్య వచ్చిన ఒక కొట్లాటలో ఈ హెబ్రీని రక్షించాలని ఐగుప్తీయుని చంపేయటం, ఆ తర్వాత అతను మళ్ళీ నేను చూశానులే, నువ్వు మాకు తీర్పరు అంటాం, మళ్ళీ ఎందుకు తీసుకెళ్లి రాజు ఎదురుగుండా నిలబడతారేమో అని చెప్పి అక్కడి నుంచి ఆ మిద్యాను అరణ్యానికి వచ్చేయటం. ఆ మిద్యాను అరణ్యంలో తన మామ అయినటువంటి ఇత్రో మందల్ని మేపుతూ 40 సంవత్సరాలు ఉండిపోయాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఒక రోజులోనే నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పొచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు. మోషేని 40 సంవత్సరాలు అడవిలో ఎందుకు ఉంచాడు అంటే, అప్పటి వరకు రాజ కుటుంబంలో ఉన్నాడు, రాజనగర్లో ఉన్నాడు, సకల విద్యా పారంగతుడు, సకల భాషా ప్రావీణ్యుడు, మాట నేర్పరితనం ఉంది, కార్యములు సాధించట్లో గొప్ప ప్రావీణ్యత ఉంది. ఇవన్నీ ఓకే, కానీ దేవుడికి కావాల్సిన వీటన్నిటిని మించి విధేయత కావాలి. ఆ విధేయత ఉన్న నాయకుడే ఇశ్రాయేల్ నడిపించగలరు. ఎందుకంటే ఇశ్రాయేల్కి ఉన్న తత్వం ఏంటంటే, తల వంచని తనం. ఏదో ఆపద వచ్చినప్పుడు తండ్రి యెహోవా అని చెప్పి మొరపెట్టడం, తర్వాత మామూలు అయిపోయే జనం వాళ్ళు. కాబట్టి అట్లాంటి జనాంగాన్ని, అయినప్పటికీ కూడా నా కనుగుడ్డుతో సమానం అంటారు ఆయన యెహోవా దేవుడు ఇశ్రాయేల్ని, వీళ్ళు ఎంత విసిగించినా కూడా. అట్లాంటి జనాంగాన్ని నడిపించడానికి విధేయుడైన నాయకుడు కావాలి. కాబట్టి మోషేని 40 సంవత్సరాల అరణ్యంలో ఉంచటం, అక్కడ ఆ మండుచున్న పొదలోంచి ఆయన పిలవటం, నా బిడ్డలను నువ్వు అక్కడి నుంచి తీసుకురావడానికి వెళ్ళమంటాం, నేను నత్తివాడిని, నోటు మాంద్యం కలిగిన వాడిని, నేను గొప్పవాడిని ఏం కాదని చెప్పటం, నువ్వేంటో నాకు తెలుసులే అని చెప్పడం. ఆయన అదే విధంగా నా అన్నయ్యన అహరోను పంపించమంటే, అహరోను నీకు నోటిగా ఉంటాడు, వెళ్ళు. ప్రభువా నేను వెళ్ళి అక్కడ దేవా నేనేమని చెప్పను, ఎవరు పంపించారని చెప్పనంటే, ఉన్నవాడను అనువాడనని చెప్పు అని చెప్పి మోషేని ధైర్యపరిచి పంపించిన తర్వాత ఆ ఫరో ఎదురుగా దేవుని సహాయాన్ని బట్టి ఆ మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేసి, ఆ తర్వాత అసలైన పరీక్ష ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఫరో రథాలు తరుగుతూ ఉన్నప్పుడు
ఆ ఇశ్రాయేలు జనాన్ని ఊరక నిలిచి చూడుడి, నిర్గమకాండం 14 అధ్యాయంలో చూస్తాం మనం. ఊరక నిలిచి చూడండి, నేడు యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు చూడండి అని చెప్పి ఒక్క మాటతో జనాన్ని అంతా కంట్రోల్ చేసి ఆ ఎర్ర సముద్రం పాయలుగా విడిపోతే ఆరిన నేలను వాళ్ళని నడిపించిన తర్వాత ఆ ఐగుప్తీయుల రథాలన్నీ కూడా ఎర్ర సముద్రంలో పడిపోవటం మామూలు కార్యాలు కాదు కదా. నిర్గమకాండం 15 అధ్యాయంలో జయోత్సాహంతో మోషే మిరియాము పాడినటువంటి కీర్తన మనం చూసినట్టయితే ఎట్లాంటి జయోత్సాహం వాళ్ళు జరుపుకున్నారు ఆ శ్రమల నుంచి బయటకు వచ్చి. దీని అంతటికీ కూడా మోషే గొప్ప నాయకుడు, ఎవరు కూడా అతన్ని కాదనే ప్రసక్తి లేదు. అయితే వీళ్ళు అనుకునేది మోషే మాకు ఆ కావలసినటువంటి అన్ని ఇచ్చాడు కాబట్టి, అంటే ధర్మశాస్త్రాన్ని దేవునితో సహవాసం చేసి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అదే విధంగా 10 ఆజ్ఞలు ఆయన తీసుకొచ్చాడు, దేవునితో సహవాసం చేశాడు. ఆ తర్వాత ఆయన రాసినటువంటి కీర్తనలు మనం చూస్తే 90వ సంకీర్తన ఈ రోజుకి కూడా ఎక్కడైనా మెమోరియల్ సర్వీస్ జరుగుతూ ఉంటే ఆ 90వ సంకీర్తన చదవకుండా ఆ ప్రార్థన అనేది జరగదు. దేవ తరతరములకు నివాస స్థలం నీవే మాకంటాడు మోషే. ఎక్కడంటే ఇక ఐగుప్తు జనాంగం వచ్చేసరి ఇక ఆల్రెడీ వృద్ధాప్యంలోకి వచ్చేసాడు మోషే. అప్పుడు పాడుతున్నాడు ఆ కీర్తన, తరతరములకు మన అంటే ఆ జనాన్ని అందరికీ చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా తరతరాలకు మన నివాసస్థలం ఆయనే అని చెప్పి. మరి కొంతమంది అభిప్రాయం 91వ సంకీర్తన కూడా మోషే రచించిందని అంటారు. అయితే దాని హెడ్డింగ్ ఏమి లేకపోయినప్పటికీ ఆ రాసిన శైలిని బట్టి అది కూడా మోషే గారు రాశారని చెప్పంటారు. ఇకపోతే ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 33 అధ్యాయం కూడా అవి రెండు కూడా గీతాలే. అధ్యాయాలు ఇచ్చారు కానీ అవి గీతాలే, పాటలే. ఆ పాటల్లో మోషే ఏం చేస్తాడంటే 32వ అధ్యాయం అంతా కూడా దేవుడు వీరిని ఐగుప్తు నుంచి ఎలా నడిపించుకొచ్చాడు, వీరు దేవుని మీద ఏ రకంగా తిరుగుబాటు చేశారని వివరిస్తూ 32వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు మోషే మళ్ళీ యేసుక్రీస్తు గురించి అక్కడ ప్రస్తావన చేశాడు. ఆ రెండవ రాకడలో వచ్చే యేసుక్రీస్తు తన శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు, అప్పుడు ఆ శత్రువులంతా ఆయన పాదపీఠం కిందకు వెళతారని చెప్పి ఆ 32వ అధ్యాయం ముగుస్తుంది ఆ పాట. ఇక 33వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ పాటలో మోషే గారు చెప్పింది ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని చేత ఎలా దీవించబడతారు, ఎలా ఆశీర్వదింపబడతారని దీవెన వచనాలు ఆశీర్వచనాలు కూడా 33 పాటలో మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 32, 33 కూడా. అంటే మోషే గారు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, మాట నేర్పరి, అన్ని ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఒక మంచి రచయిత. ఆ రచయిత అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాశాడు. కానీ పరిశుద్ధాత్ముడుగా పరిశుద్ధాత్ముడు కూడా ఎవరిని ప్రేరేపిస్తాడో, ఎవరిలో ఆసక్తి ఉందో, ఎవరిలో దేవుని పట్ల భయం ఉందో, ఎవరిలో విధేయత ఉందో వాళ్ళని మాత్రమే ఉపయోగించుకున్నాడు కదా, మామూలు వాళ్ళని ఉపయోగించుకోలేదు. కాబట్టి మోషేని ఇంత గొప్ప కార్యం ఉపయోగించుకున్నాడు. అదే విధంగా ఆ మోషే గురించి చెప్పాలంటే, ఆయన విశ్వాసాన్ని గురించి చెప్పాలంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని ఆయన విడిచిపెట్టాడని హెబ్రీలు రాసిన పత్రికలో 11 అధ్యాయం 24 వచనంలో చూస్తే, పై వచనంలోనేమో విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడలేదు అని ఉంది. విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడలేదు. నేను ఆ మాట ఈ వాక్యం ప్రిపేర్ చదువుతూ ఉంటే, తల్లి పాలుతో ఇచ్చి పెంచింది కదా, మనకు తెలుసు కదా, యోకేబేదే పెంచింది కదా మోషేని. ఆ తల్లి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎంత విశ్వాసం రంగరించిపోతుంది కదా మోషేకి. ఆమె ఆ పాలు ఇచ్చే సమయంలో, అంటే చాలా పాలు ఇచ్చే సమయం వరకే కదా ఆమె ఉన్న, తర్వాత ఆమె మోషేతో కలుసుకోవటం లేదు. ఆ పాలిచ్చి పెంచే టైంలోనే ఆ యోకేబేదు ఆ విశ్వాసాన్ని ఎంతగానో రంగరించిపోతుంది. నేను ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకి భారతదేశ సంస్కృతిలో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆ లాలి పాటలని పాడేవాళ్ళు కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఇతిహాసాలు భారతం, రామాయణం, భాగవతం, ఏదో ఒకటి లాలి పాటలు పాడేవాళ్ళు. అలాగే మన క్రైస్తవులు కూడా పెద్దవాళ్ళు ఆ కీర్తన పుస్తకంలో పాటలు పాడుతూ ఇచ్చేవాళ్ళంట. నేనైతే చూడలేదు కానీ. అయితే ఆ తర్వాత అది ఆ సంస్కృతి అనేది అంతరించిపోయింది. అంత ఖాళీ లేదు, అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైమే లేదు, చాలా తక్కువ మంది ఇవ్వటం అనేది జరుగుతుంది. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు వారు భయపడలేదు. అట్లాంటి తల్లిదండ్రులు పుట్టిన కుమారుడు కాబట్టి
ఈయన ఐగుప్తు ధనం అంటే మామూలు ధనం కాదు. ఐగుప్తు ధనం అంటే మామూలు ధనం కాదు. ఆ రాజకుమార్తెకి పెంపుడు కొడుకుగా ఇతనికి వచ్చేటటువంటి ధనం మామూలు ఆస్తి కాదు. ఐగుప్తు ధనాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్నాడు ఆయన. ఎందుకంటే తన పొందబోయే ప్రతిఫలం, ఆ బహుమతి ఎలా ఉంటుందో మోషే గారికి తెలుసు. కాబట్టి ఎలా తెలుసు? ఆ తల్లి వివరించి చెప్పింది, నాయనా మనం ఇక్కడి నుంచి ఇంతకాలం వచ్చాం, బానిసత్వంలో ఉన్నాం, కానీ యెహోవా దేవుడు మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు అని చెప్పి దేవుని గుణగణాలు, ఆయన చేయబోయే కార్యక్రమాలు ఆ బిడ్డ విశ్వసించబట్టి ఆయన అనుకున్నాడంట, నేను పొందబోయే ప్రతిఫలం ముందు, నేను పొందబోయే బహుమానం ముందు ఐగుప్తు ధనం ఎంత అనుకున్నాడంటే అంత చక్కగా యోకేబేదు ఆ బిడ్డను పెంచింది. అది మోషే గారి విశ్వాసం. ఇక తర్వాత ఆయన సంగతి మనం చూసినప్పుడు విధేయతకు వచ్చేటప్పటికి మిద్యాను అరణ్యంలో దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. మిద్యాను అరణ్యంలో ఎవరి మందన మేపుతున్నాడు ఆయన? ఇత్రో అనేది అది ఒక బిరుదు. నిజంగా చెప్పాలంటే ఆయన పేరు రఘుయేల్. ఇత్రో అంటే జ్ఞానము భక్తి కలిగిన వాడు. జ్ఞానము భక్తి, దైవ భక్తి జ్ఞానము రెండూ కలిగిన వాడు బిరుదు అంటది. అట్లాంటి ఇత్రో మందను మేపుతూ ఉన్నాడు. ఆ మంద అంటే చాలా కాస్ట్లీ కదా, ఒక్కొక్క గొర్రె ఎంత ఖరీదు ఉంటుంది, ఎంతో మందను మేపుతూ ఉన్నాడు అతను. అట్లాంటప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడు? పైగా ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో, తన ప్రాణం దక్కించుకోవాలని ఎక్కడి నుంచి వచ్చేసాడో అక్కడికే తిరిగి వెళ్ళమంటున్నాడు. పైగా ఎవరితో మాట్లాడమంటున్నాడు? ఏమాత్రము మాట విననటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు యెహెజ్కేలుతో దేవుడు, చెకుముకి రాతి వంటి నుదురు కలిగిన వాళ్ళు, బ్రహ్మదండి పొద వంటి మనుషుల మధ్యకి నేను పంపిస్తున్నానంటాడు ఇశ్రాయేల్ గురించి. అట్లాంటి మనుషులు వాళ్ళు. అట్లాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక పక్కన రాజుని ఎదిరించాలి, ఒక పక్క వీళ్ళని కన్విన్స్ చేయాలి, నన్ను దేవుడు పంపించాడు మీరు నాతో రండి అని వీళ్ళని కన్విన్స్ చేయాలి. అదే విధంగా రాజును కన్విన్స్ చేయాలి. చాలా డిఫికల్ట్ టాస్క్. అది చేయటం అనేది మామూలు విషయం కాదు. విధేయత చూపించాడని మనం ఒక్క మాటలు అనుకుంటాం, కానీ అప్పటికే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆ రాణివాసంలో ఉన్నాడు. అప్పటికే 8 years కంప్లీట్ అయిపోయినాయి. ఆ టైంలో దేవుడు పిలిచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే జవసత్వాలు ఉడిగిపోయినాయి అంటారు కదా, కానీ మోషే గారు అలా లేరు, ఆయన బలంగానే ఉన్నారు. ఆయన్ని పిలిచి అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చేసావు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ ఫరోను ఒప్పించు, నా జనాన్ని తీసుకురా అని చెప్పినప్పుడు మాట్లాడకుండా వెళ్ళాడు. ఒక్కొక్కసారి బాధపడినప్పటికీ కూడా దేవుడు ఆజ్ఞను శిరసా వహించి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఆ చివరి రోజుల్లో మోషే, నీవు పాలుతేనెలు ప్రవహించే కనాన్ దేశాన్ని నువ్వు చూడవు, నువ్వు ప్రవేశించవు, కాబట్టి ఆ పిస్గా కొండ మీదకి ఎక్కి చూడు, అక్కడే మరణిస్తావు నువ్వు అని చెప్పినప్పుడు, ఏం ప్రభా నేనేం తప్పు చేశాను? నువ్వు చెప్పినట్టే నేను చేశాను కదా, నాకెందుకు ఈ శిక్ష అని చెప్పి ఆయన ఎదురు తిరిగి అడగలేదు. బయలుదేరమన్నప్పుడు ఎంత విధేయత చూపించాడో, మరణం అన్నప్పుడు కూడా అంతే విధేయత చూపించాడు. విశ్వాసంలో కూడా ఆయనకి సాటి లేరు, విధేయతలో కూడా ఆయనకి సాటి లేరు. అదే విధంగా అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ అంటాడు, 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 44వ వచనం వరకు పూర్తిగా స్టెఫెన్ మోషే గురించి చెప్పిన మాటలు అక్కడ మనం చదవచ్చు. తర్వాత చదవండి, మనం అపోస్తల కార్యాల గ్రంథం ధ్యానించినప్పుడు దాన్ని అంతా కూడా చదివాం. దాంట్లో నాకు చాలా నచ్చిన మాట ఏంటంటే, స్టెఫెన్ ఏమంటాడంటే మోషే గురించి, దేవుని దగ్గర నుంచి మోషే మీకు జీవవాక్యములు తెచ్చాడంటాడు. అంటే ఇశ్రాయేలీలకి ఏం తెచ్చాడు మోషే? జీవవాక్యాలు. ఇవి ఆచరించండి, ఇవి నిరర్ధకం కాదు, మీరు బ్రతుకుతారు, ఈ మాటలు ఆచరిస్తారని చెప్తాడు కదా, అదే చెప్తాడు స్టెఫెన్ అక్కడ. అదే విధంగా ఇంకొక క్వాలిటీ ఏంటంటే మోషేలో, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో, ఒక మనుషుడు స్నేహితుతో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఒక మనుషుడు స్నేహితులతో మాట్లాడినట్టు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటున్నావు అంటే, ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టే యూదులు మోషే కంటే మాకు ఎవ్వరు లేరు, మోషే టాప్, మాకు మోషే కంటే అధికులు ఎవరు లేరు ఈ భూమి మీద, యెహోవా దేవుడు, తర్వాత మోషే, అంతే. తర్వాత మోషే ప్రవక్త కూడా చూడండి, ద్వితీయోపదేశ ఖండం 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, అక్కడ మీరు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ ఉంటే నా వంటి ప్రవక్తను మీ దగ్గరికి మళ్ళీ పంపిస్తాడు అని చెప్పి అక్కడ ప్రవచించడం జరిగింది. అదే విధంగా
మోషే గొప్ప విజ్ఞాపన పరుడు కూడా. ఒక టైంలో 16 అధ్యాయుల సంఖ్యాకాండంలో దాతాను, అబీరాం, ఓన్ వీళ్ళందరూ కూడా కోరహు అన్యాగ్ని తీసుకుని దేవుడికి రోషం పుట్టించినప్పుడు వాళ్ళందరినీ ఒక్కసారి నేను తుడిచిపెట్టేస్తాను, మళ్ళీ కొత్త జనాంగాన్ని చూసుకుందాం, వీళ్ళెవరు భూమి మీద ఉండటానికి అర్హులు కాదు, ఇశ్రాయేల్ వాళ్ళందరినీ కూడా నేను ఈ భూమి మీద నిర్మూలిస్తాను అన్నప్పుడు సాష్టాంగ పడిపోయాడు అక్కడ మోషే. వెళ్ళిపోయి, దేవా అట్లాంటి పని చెయ్యొద్దు, ఇందుకైనా నువ్వు ఐగుప్తుని తీసుకొచ్చిన నీ నామం కూడా దూషింపబడద్ది ప్రజల మధ్య, నాకు అది ఇష్టం లేదు, నువ్వు వాళ్ళేం చెయ్యొద్దు, అవసరమైతే ఒకవేళ నా నాయకత్వం లోపం అనుకుంటే నీవు రాసిన గ్రంథంలోంచి నా పేరు తీసేయి, అంతే తప్పించి వాళ్ళని మాత్రం ఏమీ చేయకు ప్రభు అని చెప్పి సాగిలి పడిపోయి విజ్ఞాపన చేస్తాడు. ఇంకా చాలా సందర్భాలు ఇశ్రాయేల్ గురించి విజ్ఞాపన చేశాడు. అదే విధంగా నిర్గమకాండం 11:23 వాళ్ళు మాకు మాంసం కావాలని చెప్పి విసికించేస్తారు. విసికించేసినప్పుడు అప్పుడు పాపం ఇక తట్టుకోలేక అంటాడు మోషే, నేనే వీళ్ళని పాలిచ్చి పెంచానా, నేనే తల్లి బిడ్డను మోసుకొచ్చినట్టు మోసుకురానా, ఏం చేయను వీళ్ళని, ఇంతమందికి ఎన్ని ఎడ్లు కావాలి, ఎంత మాంసం కావాలి, వీళ్ళకి మాంసం కావాలంట అని చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఏంటో అంటాడంటే, మోషే నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు, ఇంతవరకు నువ్వు చేసినవన్నీ నీ స్వశక్తి వల్ల చేసావు అనుకుంటున్నావా, నా సహాయం నా ఆత్మ నీ మీద ఉండబట్టి నువ్వు ఆ పనులు చేసావు తప్పించి యెహోవా బలము బాహుబలి తక్కువైందా, ఎన్ని అద్భుతాలు చూసావు నువ్వు ఐగుప్తు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, ఇన్ని అద్భుతాలు చూసి నీకు ఎందుకు ఇట్లాంటి సందేహం వచ్చింది అంటే మానవ సహజం అది. ఎంత చేసినా కూడా వీళ్ళు ఎలా విసిగించేసేటప్పటికి మోషే సహజంగా కోపిష్టి, కోపం పాపం, కోపం దేవుని నీతిని నెరవేర్చలేదని మనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అలా, ఎందుకంటే మోషే మానవుడు కాబట్టి. అప్పుడు యెహోవా దేవుడు అంటాడు, నీ ఒక్కడి వల్లే అవుతుందా అనుకుంటున్నావా నువ్వు, పాళెంలోకి 70 మందిని పిలిపించు, నీ ఆత్మల పాలు వాళ్ళకు కూడా ఇస్తాను, వాళ్ళు కూడా ప్రవచిస్తారు చూడు అని ప్రత్యక్షంగా చూపిస్తాడు. నువ్వు చేసిన ఎంతవరకు కూడా, నువ్వు నడిచావంటే నేను వెనక ముందు ఉండి నడిపించాను, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిచాను, ప్రతి ఒక్కటి కూడా నా సహాయంతో చేసా, మర్చిపోయావు అంటాడు. మర్చిపోలేదు మోషే, తెలుసు దేవుడి గురించి. కాకపోతే కొన్ని బలహీన క్షణాలు అలాగా అనిపిస్తుంది. అదే విధంగా ఆ తర్వాత సంఖ్యాకాండం 19:9 అక్కడ కూడా బండతో మాట్లాడమంటే కర్రతో కొట్టినప్పుడు, కొట్టడం గురించే కాదు, ఆయన ద్రోహులారా అంటాడు, ఇశ్రాయేలీని ద్రోహులారా, ఇశ్రాయేలీని దేవుడు ఏమన్నాడు, నా కనుగుడ్డుతో సమానం వాళ్ళు అన్నాడు, అట్లాంటి ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే ద్రోహి అని తన పక్కవాడిని అన్నాడు, పొరుగు అని అంటే నరక పాత్రుడు అన్నాడు. కాబట్టి అది ఎందుకు ప్రారంభ దశలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఇంత శిక్షలు వేశారు అంటే మనం తెలుసుకుని మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలని. అదేవిధంగా రూపాంతర సందర్భంగా కూడా ఆయన యేసుక్రీస్తుతో పాటు కనపడటం జరిగింది. మోషే గురించి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా తక్కువ, ఇంకా చాలా, ఎందుకంటే నిర్గమకాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు, ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథం వరకు కూడా మోషే ప్రస్తావన చాలా చోట్ల ఉంటుంది. కాబట్టి ఎందుకు మోషే గురించి మాట్లాడామంటే, యూదులు మోషేని ఎందుకు అంత అధికంగా వాళ్ళు ప్రేమించారు, యూదులు మోషేని ఎందుకు అంత అత్యధికమైన స్థానంలో ఉంచారు అంటే, మోషే దేవుడు నడిపించాడు మోషేని, కానీ ఎవరు నడిపిస్తున్నారన్నది చూడకుండా మోషే చేసిన కార్యక్రమాలను మాత్రమే వాళ్ళు చూశారు. కాబట్టి మోషేని ఆ విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అదే విధంగా దేవుడు ఒక సందర్భంలో సంఖ్యాకాండం 12:1 మోషే గురించి చెప్తూ, ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే సాత్వికుడు అని చెప్పాడు. సాత్వికత అంటే మనకు తెలుసు కదా, మన మీద ఎవరన్నా గొడవకు వచ్చినప్పుడు వాళ్ళని ఒక 5 నిమిషాల్లో మన నోరు మూయించగలిగి కూడా ఉపేక్షిస్తాం కొన్ని సందర్భాలు బట్టి. అది వీక్నెస్ వేరు కదా. ఆ వీక్నెస్ అనేది చాలా కష్టం. అన్ని మనం జయించగలిగి ఉండి కూడా చేతులు కట్టుకుని ఉంటుంది. తనను తాను రిక్తునుగా చేసుకున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ మోషే కూడా సాత్వికుడు అని చెప్తున్నాడు. మనకు తెలుసు మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నిజంగానే మోషే ఆ రోజుల్లో
ఆ దేవుని ఎరిగిన బిడ్డలందరినీ కూడా ఆయన స్వతంత్రించుకోగలిగాడు ఆ సాత్వికతతో. అదే విధంగా యోహాన్ రాసిన సువార్తలో 8వ అధ్యాయం 28-29 మనం చూస్తే మీరు తర్వాత రిఫరెన్స్ చూడండి. అక్కడ యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 28-29 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. అంటే తనను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు కూడా, మోషే ఎంత సాత్వికంగా ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా అదే సాత్వికత. ఆయన ఏమంటున్నాడు, నేను ఎప్పుడు కూడా నేనేదో చేస్తున్నానని చెప్పట్లేదు, కానీ నన్ను పంపించిన వాడే నాతోటి ఆ కార్యక్రమాలు చేయిస్తున్నాడని చెప్పి. అదేవిధంగా 3-4 చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ కూడా ఒకసారి చూస్తే, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితనే. ఎంత విధేయత అంటే, యేసుక్రీస్తు దైవ కుమారుడు అయ్యుండు కూడా ఏం చెప్తున్నాడు, భూమి మీద నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణం చేసి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నీవు ఏదైతే నాకు అలర్ట్ చేసావో పని అంతా కూడా కంప్లీట్ చేశాను అని విధేయతతో ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే మోషేలోను యేసుక్రీస్తులోను సారూప్యతలు, ఆ విధేయత గాని విశ్వాసం గాని, తండ్రి ఏది చేయమంటే అదే చేశానని ఎంత చక్కగా ఆయన చెప్పాడో మోషే కూడా అదే విధంగా ఉన్నాడు. 3-4 వచ్చేటప్పటికి, మోషే దేవుని ఇంటిలో భాగం కానీ దాన్ని సృష్టించింది యేసు ప్రభువే. మోషే ఎందుకు గొప్పవాడు యేసుక్రీస్తు కంటే అంటే, మోషే దేవుని ఇంటిలో భాగం మాత్రమే, కానీ ఆ ఇల్లు కట్టించింది మాత్రం యేసుక్రీస్తే. ఎప్పుడైనా ఇల్లు కట్టించిన వారే గొప్ప గాని ఇంట్లో భాగం గొప్ప కాదు. అంటే దేవుని ఇంటిని ఎవరు నిర్మించారు? యేసుక్రీస్తు. దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు, ఇంకా ఇంకా చెప్పాలంటే ఎన్ని బిరుదులైనా మోషేకి ఇవ్వచ్చు. ఆ దేవుని ఇంటిలో ఒక మనుషుడుగా అతను ఎంతో విధేయుడై సాత్వికతతో దేవుని మెప్పించగలిగాడు అంతే. కానీ ఆ దేవుని ఇల్లు కట్టిన వాడు మాత్రం యేసుక్రీస్తు. అది మీరు గమనించండి అని చెప్పి యూదులతో ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా ఆయన అంటున్నాడు, ఇల్లు కట్టిన వారి కంటే ఇంటి కంటే ఇల్లు కట్టిన వాడు గొప్ప కదా. అదే విధంగా ఆ దేవుని ఇల్లు నిర్మించిన యేసుక్రీస్తు గొప్ప. మోషే జరగబోయే సంగతులను క్రీస్తుని గురించి ఒక ప్రవక్తగా వివరించాడు. మనం చూస్తాం కదా, లూకా సువార్త 24వ అధ్యాయం 43-44 ఆ ఎమ్మాయి గ్రామస్తులతో ఆయన అంటాడు, మీకు ఈ సంగతులు తెలియవా? మోషే గ్రంథంలో అంతా కూడా నా గురించి వివరించి ఉంది కదా, మీరు చదవలేదా అని చెప్పి అడుగుతాడు. అదే విధంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద సాక్ష్యం పలుకుతాడు, అతన్ని నమ్మితే నన్ను కూడా నమ్మండి. మీరు మోషే నమ్ముతున్నారు కదా, మోషే మీ మీద సాక్ష్యం పలుకుతాడు. ఎలా పలుకుతాడు? మోషే తీర్పు సమయంలో మోషే తెచ్చింది ఏంటి? ధర్మశాస్త్రం. మీరు ధర్మశాస్త్రం ఎక్కడ అతిక్రమించారో మోషే చెప్తాడు మీ గురించి. మీరు మోషేని నమ్ముతున్నారు కదా, కాబట్టి నన్ను కూడా నమ్మండి. కృపా సత్యములు అంటే మోషే వల్ల ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు వల్ల ఈ లోకానికి కృప. ఈ ధర్మశాస్త్రం కంటే కృప ఎంతో విశిష్టమైనది. రాబోయే అధ్యాయంలో మనం ధ్యానిస్తాం దాన్ని. మోషే పరిచర్య ఇశ్రాయేల్ మధ్య మాత్రమే జరిగింది. యేసుక్రీస్తు పరిచర్య ఇవాళ కూడా ప్రపంచం అంతా జరుగుతున్న సరిహద్దులు లేవు. అదే విధంగా యేసుక్రీస్తు పరిచర్య అది పరిమితమైన కాలం, పరిమితమైన ప్రదేశానికి చెందింది కాదు. మోషే పరిచర్య భౌతికపరమైంది, యేసుక్రీస్తు పరిచర్య ఆధ్యాత్మికమైంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు మోషేని పోల్చి నాకంటే ఇక్కడ కూర్చున్న మీరు చాలా విషయాలు చెప్పొచ్చు, మన సమయం లేదు కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పాను. సరే, ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ రోజు పౌలు గారు చాలా కష్టపడి యూదులతో మోషే కంటే యేసుక్రీస్తు గొప్పవాడని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. ఈ చివరి వరకు హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయం వరకు ఆ కష్టాన్ని అంతా మనం చూస్తాం. ఈ కష్టాన్ని అంతటికీ మెయిన్ ఇంత గొప్ప రక్షణ అనేది, ఆ రక్షణ వాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదని ఆయన కష్టపడ్డాడు. దేవదూతల కంటే గొప్పవాడని, మోషే కంటే గొప్పవాడని వాదించాడు. ఇక రాని 4-5 విషయాలు ఉన్నాయి. సరే, ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అప్పుడు పౌలు గారికి దేవదూతలు, మోషే లేకపోతే కొత్త నిబంధన
యాజకుడు, ప్రధాన యాజకుడు, ఇట్లాంటి 4-5 విషయాలు మాత్రమే ఆయన వాదించాల్సి వచ్చింది. మన ముందు వచ్చేటప్పటికి పౌలు గారు 17 అధ్యాయంలో అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ స్టోయిక్స్, ఎపిక్యూరియన్స్ అనేవాళ్ళు పౌలు గారితో వాదిస్తారు. ఆ స్టోయికిజం, ఎపిక్యూరిజం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. మనకి ఎప్పుడో తగులుతారు. దీనికి దానికి తేడా ఏంటంటారు. మనం ఇందులో క్రైస్తవ సిద్ధాంతం ఏంటనేది, డాక్ట్రిన్ ఏంటనేది, అదే విధంగా ఆ స్టోయిక్స్, ఎపిక్యూరియస్ కు ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనం చెప్పగలగాలి. యేసుక్రీస్తే రక్షకుడు, దైవ కుమారుడు, విమోచకుడు అని మనం చెప్పాలి. అవతల వాళ్ళ ఆత్మరక్షణార్థం మనం శ్రమ పడాలి అంటే ఈ విషయాలు మనం నేర్చుకుని వాదించగలిగి ఉండాలి. అదే విధంగా ఆ తర్వాత రోజుల్లో మార్క్సిజం అనేది వచ్చిన మనకు తెలుసు. కార్ల్ మార్క్స్, దాస్ క్యాపిటల్, ఆ రోజుల్లో చాలా మంది ఆ వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత అంబేద్కరిజం, బుద్ధిజం, ఈ ఇజాలన్నీ కూడా ఏంటన్నమాట, ఒక వ్యక్తి ఆలోచన నుంచి వచ్చినవే. చాలా మంది దానికి ఆకర్షింపబడతారు. ఇప్పటికీ కూడా మా కోస్టల్ ఏరియాలో, కోనసీమలో అంబేద్కర్ కి గుడులు కట్టి దేవుడిగా ఆరాధిస్తున్నారు. అంబేద్కర్ ని మనం తీసేయక్కర్లేదు. ఆయన నవభారత రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా ఆయనకుండే క్రెడిట్ ఎప్పుడు ఉంటది. కానీ ఆయన దేవుని చేసేస్తున్నారా అంటే, ఆ రోజుల్లో మోషేని ఏ విధంగా భౌతిక స్వాతంత్రాన్ని ఇచ్చిన మోషేకి ఏ రకంగా పెట్టారో, ఈ రోజుల్లో అంబేద్కర్ ని కూడా ఆ విధంగా చేసే జనం ఎక్కువయ్యారు. బుద్ధుడికి దేవాలయాలు కట్టే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక వ్యక్తి ఆలోచనలో నుంచి వచ్చే ఇజమ్స్. తర్వాత కల్ట్ అంటే కలిపి చెరిపే బోధలు చేసేవాళ్ళు చాలా మంది తర్వాత తయారయ్యారు. కొంతమందిని మాత్రం, 2-3 మాత్రం నేను తీసుకున్నాను ఇవాళ. అందులో ఒక తెగ అంటారు, మీరెన్ని చెప్పండి, మంచి కార్యాల ద్వారానే రక్షణ వస్తుంది తప్పించి రక్షణ వేరు, మంచి కార్యాలు చెయ్యి. ఎవరొద్దన్నారు? ఎఫ్సీలు రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారు? రక్షింపబడిన వారికి ఏర్పాటు చేయబడిన సత్క్రియలు చేస్తూ అన్నారు. అంతే తప్పించి నువ్వు చేసే సత్క్రియల ద్వారా రక్షణ అనేది ఎప్పుడు కూడా రాదు. మన సత్క్రియలైనా ఆయన దగ్గర మురికి వస్త్రం వలె కనపడుతున్నాయని తెలుసు కదా మనకి. కాబట్టి నువ్వు మంచి అంటే ఏం మంచి? ఒక ప్రతిఫలాక్ష లేకుండా, పాపం చేయకుండా మంచి చేసిన వాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నాడా అంటాడు ప్రసంగి. అంతే కదా. పాపం చేయకుండా కేవలం మంచి చేసిన వాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అంటే లేరు. ఇక రెండవ వాదం ఏంటంటే, బైబిల్ ప్రత్యక్షతలు కాకుండా ఇంకా కొన్ని ప్రత్యక్షతలు మనం చూడాలి అంటారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే జోసెఫ్ స్మిత్. ఆయన రాసిన బుక్ పేరు బుక్ ఆఫ్ మార్మన్. ఇది కొంతకాలం ఇక బైబిల్ని మర్చిపోతారు, అందరూ ఇదే చదువుతారు అన్నారు. కానీ అది కనుమరుగైపోయింది. అంటే కొంతమంది దాన్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతలకి, యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన ప్రత్యక్షతలకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని మనం చెప్పాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనం తరువుగా చదివి ఉండాలి. పౌలు గారు ఇంత గొప్ప యూదులతో ఆయన వాదించారు అంటే ఆయనకున్నటువంటి ఆ కఠోరమైనటువంటి శ్రమ, ఆ నాలెడ్జ్, దేవుని కృప తోడు కాబట్టి ఆయన అది చేయగలిగారు. మనం కూడా ఈ రాకడ సమీపిస్తున్న సమయంలో ఇంకా ఎన్ని ఇజాలు బయలుదేరతాయో మనకు తెలియదు. కాబట్టి అదే విధంగా ఇంకొక ఆయన అంటాడు, జీసస్ ఈజ్ నాట్ గాడ్. ఈయన అంటాడు, ఆయన పేరైతే నాకు దొరకలేదు కానీ ఆయన అన్న మాట, ఆయన ఏ వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నాడంటే, రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని ఆధారంగా చేసుకుని, శరీరమును బట్టి ఈయన యూదుల్లో పుట్టాడు అన్నారు. శరీరమును బట్టి పుట్టినవాడు దేవుడేంటి? కాబట్టి ఈజ్ నాట్ ఏ గాడ్. జీసస్ ఈజ్ నాట్ ఏ గాడ్ అని చెప్పి ఆయన వాదించాడు. ఇంకొక ఆయన అయితే జార్జ్ రస్సెల్ అనే ఆయన, వీళ్ళే జెహోవా విట్నెస్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ గాడ్, నాట్ ద గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ గాడ్, నాట్ ద గాడ్ అంటే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఆయనకి ది గాడ్ అంటే, ది అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఏ అండ్ ది ఆర్టికల్స్ ఉపయోగించేటప్పుడు ప్రపంచంలో ఒక్కటే ఉన్న దానికి మనం ది అనేది ఉపయోగిస్తాము. అనేకం ఉన్నప్పుడు ఏ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఈ జార్జ్ రస్సెల్ అని ఆయన ఏమంటాడంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గాడ్, నాట్ ద గాడ్. ద గాడ్ కాదు, అనేక మంది దేవుళ్ళు, ఆయన కూడా ఒకడు అంటున్నాడు ఈ జార్జ్ రస్సెల్ అని ఆయన. అదే విధంగా విలియం బ్రెన్హామ్ అని ఆయన, బ్రెన్హామిస్ట్ అనేది మధ్య చాలా గందరగోళం చేశారు కదా వీళ్ళు. ఆయన దేంతో పోల్చుకున్నాడంటే, ఒమేగా, నేనే ఒమేగా
అంటే ఆల్ఫా ఒమేగాయు నేనే అన్నాడు కదా యేసుక్రీస్తు. ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు, ఒమేగా నేనే, కాబట్టి నేను నాతోటి అంతం వచ్చేస్తానని చెప్పి ఆయన చెప్పిన దాని మీద ఆ శిష్యులు చాలా పిచ్చగా నమ్మేశారు. నమ్మి 1965 డిసెంబర్ లో ఆయన చనిపోతే 1966 ఏప్రిల్ 11th వరకు ఆ డెడ్ బాడీని అలాగే ఉంచారు. ఎందుకంటే ఆయన పునరుత్థానం చెందుతాడని చెప్పారు. ఆ డిసెంబరు ఏప్రిల్ 11th 1966 వరకు అలాగే ఉంచి ఇక లాభం లేదని చెప్పి ఆ తర్వాత సమాధి చేయటం అనేది జరిగింది. చాలా ప్రమాదకరమైన బోధలు చేశాడు ఈయన. చాలా ప్రమాదకరమైన బోధలు ఏంటంటే ఆ మనం మాటలతో చెప్పుకోవటానికి కూడా వీలైనటువంటి పదజాలం ఉపయోగించి ఆ ఏదైనా తోటలో ఆ సర్పం హవ్వమ్మతో కాపురం చేస్తుందంటాడు. అదే విధంగా నరకం కొంతకాలమే, నరకం కొంతకాలమే అని ఈయన ఏది ఊహించేశాడంటే ఈ మాటను పట్టుకుని ఇప్పుడు అందరూ కూడా నరకం కొంతకాలమే, ఎన్ని తప్పులు చేసినాడైనా కొంతకాలం నరకంలో ఉన్న తర్వాత దేవుడు కరుణామయుడు కనికర సంపన్నుడు కాబట్టి వెళ్ళిపోరా అబ్బాయి నువ్వు పరలోకానికి వెళ్ళిపోని పంపించేస్తాడు కాబట్టి నరకం కొంతకాలమే అంటున్నాడు. ఈయన చెప్పిన మాటలు బట్టి ఎవరు, ఈయన చెప్పిన మాట విలియం బ్రెన్హామ్. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఏ మాటను ఆధారం చేసుకున్నాడంటే ఆ ద్రోహులారా అన్నాడు. మరి మోషే ఏమో అక్కడ చనిపోయాడు, కానీ రూపాంతర సమయంలో మళ్ళీ ఏలియాతో పాటు యేసుక్రీస్తు దగ్గర కనిపించాడు కాబట్టి ఆ శాశ్వత నరకం అనేది లేదు కొంతకాలం అని ఈ బోధ మాత్రం ఈ మధ్య అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది ఎక్కువగా వింటారు కాబట్టి ఈ బోధ కూడా ఎక్కువ మంది వింటూ ఉన్నారు. అదే విధంగా ఇంకొక గ్రూప్ ఏమంటారంటే మీ ప్రార్థనలు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి చేరవు, ఎవరో ఒకరు దేవదూతలు హెల్ప్ చేయాలంటాడు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమంటాడు, నా నామం పేరట మీరు ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పాడు. అదే విధంగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, మనలో యథార్థత ఉంటే ఆయన ఆలకించి దాన్ని ఇస్తాడు. మన ప్రార్థన జవాబు రావట్లేదంటే అది లేదనమాట మన దగ్గర. ఆ తర్వాత చివరిది ఒక్కటి మనం చూస్తే ఇక ఈజాలన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో 3 రకాలైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకటేంటంటే యేసుక్రీస్తు పేరట ఆరాధన, 2 శాతానిక్ వర్షిప్ సాతాన్ని ఆరాధించేవాళ్ళు, మూడో వాళ్ళు ఏంటంటే సెక్యులర్ ఆరాధన. అంటే ఏమో మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఆ డ్రైవర్ తన సీట్ ఎదురుగుండా చాలా మంది దేవుళ్ళ ఫోటోలు పెడతాడు, అందులో యేసుక్రీస్తుని కూడా పెట్టుకుంటాడు ఆయన. అలాగా కడపడు మొదటి వారు కడపటి వారు అవుతారు అన్నట్టుగా ఎక్కడి నుంచి అయితే మిషనరీస్ వచ్చారో ఆ ప్రాంతాల్లో ఈ సెక్యులర్ ఆరాధన శాతానిక్ వర్షిప్ అనేది బాగా ఎక్కువైపోయింది. కాబట్టి ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు అని మనకు తెలుసు. ఆ టైంలో పౌలు గారు చాలా కష్టపడి యూదుల్ని ఒప్పించారు, కొంతమంది ఒప్పుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ యెరూషలేం మన వాళ్ళు వెళ్తా ఉంటే వీళ్ళు ఏంటి పిచ్చాడు ఎక్కడికి వస్తున్నారు ఎంత దూరం అనే యూదులు కూడా ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాగే ఎన్నో ఇజమ్స్ బయలుదేరిని మనం చనిపోయే లోపల ఇంకా ఎన్ని ఇజమ్స్ బయలుదేరతాయో మనకు తెలియదు, ఎన్ని సిద్ధాంతాలు బయలుదేరితే తెలియదు, ఎంతమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారో మనకు తెలియదు. కాబట్టి మనం సువార్త బోధించేటప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళు చెప్పేదాన్ని కూడా విని దీనికి ఎంత వ్యత్యాసం ఉంది, కాబట్టి యేసుక్రీస్తు గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు. మరి మీరు ఎంత మందిని చెప్తే అంతమంది కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు. ఆయన ఒక్కడే దైవ కుమారుడు, అద్వితీయుడు, ఆయనకు ద్వితీయత్వం లేదు, అద్వితీయ కుమారుడు. ఆయన వల్లే మనకు రక్షణ కలుగుతుందని మనం చెప్పగలిగినప్పుడు మనం సువార్త సేవ చేయగలం. ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా డిఫికల్ట్. అంటే యూట్యూబ్ లో అనేక రకాలైనటువంటి ప్రసంగాలు, అంటే నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు, ఎవరు తోచిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి ఇలా అంటున్నారు అదేంటి అన్నప్పుడు మనం వాళ్ళకి జవాబు చెప్పాలంటే ముందు మనకి తరువుగా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. దయగలమా ప్రభా, ఇష్టపడిన వాక్యం నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయము. నిజమే తండ్రి, ఆ రోజు పౌలు గారు మోషే గురించి, కృత నిబంధన గురించి, దేవదూతల గురించి చాలా లిమిటెడ్ టాపిక్స్ మాత్రం యూదులతో మాట్లాడవలసి వచ్చింది. కానీ ఈ రాకడ సమయంలో మేము అనేక విషయాల్లో నాయన లోకంతో తలపడవలసి వచ్చిన సమయంలో ఓపికతో నాయన మేము ఎదటి వారి ఆత్మల రక్షణార్థం కనికరంతో వారికి సమాధానం చెప్పటానికి
నాయన నాలెడ్జ్ సంపాదించుకోవడం మాత్రమే కాకుండా నీ కృపను పొందుకుని అనేక ఆత్మల రక్షణార్థం మేము పనిచేసే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.